టీడీపీకి రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు గొల్లపల్లి సూర్యారావు. కాసేపట్లో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరనున్నారు గొల్లపల్లి. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై గొల్లపల్లి అసంతృప్తిగా ఉన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు గొల్లపల్లి సూర్యారావు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఏదైతే ఆ సీట్లు ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు ఉన్నారో వారంతా ఒకవైపు ఆందోళన చేస్తుంటే కొంతమంది నేతలు పార్టీని విడిచి కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీలో నెలకొన్న ఈ పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? సీనియర్ నేత ముఖ్యంగా సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పంపించడం జరిగింది. అయితే గొల్లపల్లి సూర్యారావు మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రాబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. నిన్నే తాడేపల్లికి వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డితోనూ అలాగే ఎంపీ కేశినేనితో ఇద్దరితో కూడా సమావేశమయ్యారు. పార్టీలో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి కీలకంగా చర్చలు జరిపారు. అయితే గొల్లపల్లి సూర్యారావు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, ఎక్కడ టికెట్ ఇస్తారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది. అయితే గొల్లపల్లి సూర్యారావుని రాజోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేదంటే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి అయితే ఈరోజు సీఎం జగన్ కలిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా టీడీపీలో చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు ముఖ్యంగా రాజోలు నుంచి టికెట్ ఆశించారు. అయితే టికెట్ రాలేదు. టీడీపీ మొదటి లిస్టులో ఆయన పేరు కూడా లేదు. ఎందుకంటే జనసేనకు కేటాయించడం రాజోలు నియోజకవర్గం మొదట్లోనే పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజనగరం 2 సీట్లు కూడా జనసేనకు కేటాయించారంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గొల్లపల్లి సూర్యారావు అసంతృప్తిగా ఉన్నారు. అయితే అక్కడి నుంచి అమలాపురానికి లేదంటే పి గన్నవరానికి 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావుని పంపిస్తారంటూ కూడా ఆయన భావించారు. దానికి సంబంధించి టీడీపీ అధిష్టానంతో కూడా చర్చలు కూడా జరిపినటువంటి నేపథ్యంలో మొదటి లిస్టులో పి గన్నవరానికి ఆల్రెడీ సరిపిల్ల రాజేష్ను ఆల్రెడీ ప్రకటించారు. ఇక అమలాపురంకి సంబంధించి కూడా జనసేనకు ఇచ్చే ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో తనకు టికెట్ లేదనే విషయాన్ని గ్రహించినటువంటి గొల్లపల్లి సూర్యారావు కొద్దిసేపటి క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. నిన్నే ఆయన రాజోల నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. పార్టీ కీలక నేతలతో చర్చించారు, మిథున్ రెడ్డితో కూడా చర్చించారు, ఎంపీ కేశినేనితో చర్చించిన తర్వాత మరి కాసేపట్లోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. హరీషా, థ్యాంక్ యూ దుర్గా.